పాలిసెట్ పరీక్షను విద్యార్థులంతా బాగా రాయాలని పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు విద్యార్థులను కోరారు. పెద్దాపురం చిల్డ్రన్ క్లబ్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత పాలిసెట్ కోచింగ్ ముగింపు సభ యాసలపు సూర్యారావు భవనంలో బుద్ధా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సూరిబాబు రాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పాలిసెట్ ఉచితంగా కోచింగ్ నెల రోజుల పాటు చెప్పడం చాలా సంతోషమని అన్నారు. విద్యార్థులందరూ దీన్ని ఉపయోగించుకుని పరీక్ష బాగా రాయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులందరూ మంచి భవిష్యత్ నిర్మాణానికి దీన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. విద్యారంగంలో మారుతున్న పరిణామాలను అర్థం చేసుకుంటూ వాటికి అనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకోవాలని కోరారు. విద్యార్థులు చదువుకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు పాఠాలు బోధించిన బుద్ధా శ్రీనివాస్, నీలపాల బాలమురళీకృష్ణలను సన్మానించారు. కార్యక్రమంలో మన పెద్దాపురం అడ్మిన్ నరేష్ పెద్దిరెడ్డి, జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవివర్మ, యాసలపు సూర్యారావు భవన కమిటీ అధ్యక్షులు ఎస్ శ్రీనివాస్, సిఐటియు అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు, పెద్దాపురం చిల్డ్రన్ క్లబ్ కార్యదర్శి రొంకల అరుణ్, అమృత, నమ్రత, సాయి, బంగారం, కున్రెడ్డి పవన్, మణికంఠ, నియాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాట్య మండలి కళాకారులు కృష్ణ, వీర్రాజు, రాంబాబు, సత్యనారాయణలు అభ్యుదయ గీతాలను ఆలపించారు. జ్ఞానాన్ని ఇదంతా కూడా మీకు లైఫ్లో మీకు బాగా ఉపయోగపడుతుంది. అంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన స్కిల్స్ని మనమే డెవలప్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ మనమే మనం కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా నాలెడ్జ్ ఇవి రెండు ఆటోమేటిక్గా నాలెడ్జ్ కూడా వస్తుంది. కాబట్టి మీరు మంచి మార్క్స్ తోటి మంచి స్కోరింగ్ తీసుకొచ్చి మీరు మంచి కాలేజెస్లో సీట్లు సంపాదించినట్లయితే మీకు భవిష్యత్తు మీ అందరికీ మనం బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరందరూ కూడా ఎగ్జామ్స్లో మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మీకు బట్టి ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అన్నది ప్రధానంగా మీరందరూ కూడా మరి ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చుకున్నట్లయితే మీకు మంచి కాలేజెస్లో సీట్లు వచ్చినప్పుడు భవిష్యత్తు కూడా బాగుంటుంది. ముఖ్యంగా నరేష్ గారు చెప్పినట్టు ఏదో పాలిటెక్నిక్ అయిపోయింది, మనకి ఏదో జాబ్ వచ్చిందని కాకుండా ఇంకా ఫర్దర్ స్టడీస్ మీద కూడా మీరు దృష్టి పెట్టి ఫర్దర్గా బీటెక్ కానీ చూసుకొని ఎన్నోటి మీరు లైఫ్లో ఎదగడానికి అవకాశాలు కోర్సులు కూడా చేయాలి అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాం. మరి ముఖ్యంగా మీకు ఈ 1 month కోచింగ్ ఇచ్చిన పిసిసి క్లబ్ గారికి, మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కాబట్టి ఎందుకంటే మీ భవిష్యత్తు కోసం వారందరూ కూడా ఎంతో శ్రమపడి 1 month వారి పనులు మానుకుని టీచర్స్ కూడా వారి పనులు పక్కన పెట్టి మీ జీవితాన్ని బాగు చేయాలి, మీరు అందరూ కూడా మంచి ఎడ్యుకేషనిస్ట్గా తయారు చేయాలని దృఢమైన సంకల్పంతో మరి 1 month కూడా మీ గురించి వారు కష్టపడి పనిచేస్తారు. వారి కష్టానికి ఫలితంగా ఇవ్వాలి అంటే మీరందరూ కూడా మంచి మంచి స్కోరింగ్ మార్క్స్ తెచ్చుకొని మంచి ర్యాంక్స్ సంపాదించినట్లయితే వారు పడిన కష్టం చాలా ఆనందంగా స్వీకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తుంది. మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి కాలేజెస్లో సీట్ వచ్చి